ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అంతే కదా మరి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలోపేతమైంది. ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమనండి. అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని చెప్పండి వాళ్ళను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవద్దు. నాకు దోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుంది. మరి మీరేమైనా సలహాలు సూచనలు ఇంకా మీకు ఇంకేమైనా దొరికితే చెప్పండి. అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి అంటూ రాజ్యాంగబద్ధంగా నేనైనా మీరైనా ఎవరైనా కానీ చెప్పంటాను. నేను తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏదైతుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంపీ అయిన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తాడు. నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితోని. ఒరియవ నువ్వు ఎక్కడ నీది ఏ పార్టీ, నీ కథ ఏంది?